అనిపించింది గేమ్ చేంజర్? చాలా బాగుంది సినిమా. ఓకే, మీ ఫీలింగ్ ఏంటి రామ్ చరణ్ గారు పంచకట్టులో ఉన్నప్పుడు? మా హస్బెండ్ రామ్ చరణ్ ఫ్యాన్ నేనే. ఓకే, మీ హస్బెండ్ కనపడినారు రామ్ చరణ్లో? ఆ? ఫ్యాన్ కదా అంటే కొంచెం అట్లేం లేదు కానీ ఆయన ఫేవరెట్ హీరో. అంటే అప్పన్న క్యారెక్టర్ ఎలా అనిపించింది మేడం? చాలా ఆయన బాగా చేస్తాడు, చాలా బాగుంది ఆయన క్యారెక్టర్. ఎందులో అయినా చాలా బాగా చేస్తారు ఆయన క్యారెక్టర్. ఓకే మేడం, సినిమాని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు సినిమా బాగాలేదని. అలా అలా ఏం లేదు, బాగానే ఉంది. జనాలకు కూడా అందరికీ ఉపయోగపడేట్టే ఉందని సినిమా. బాగుంది, మంచి మెసేజ్ ఇచ్చారు సినిమా ద్వారా కూడా. అంటే పొలిటికల్ డ్రామా కరెక్ట్గా వర్కౌట్ అయిందా చరణ్ గారికి? బాగానే ఉంది, బాగుంది. ఓకే, ఓవరాల్గా అప్పన్న క్యారెక్టర్లో కళ్యాణ్ బాబు కనబడుతున్నా అంటున్నారు, ఎలా అనిపించిందండి? బాగుంది ఇక చాలా బాగా అనిపించింది. ఎందుకంటే చాలా వరకు ఏపీలో జరిగిన సన్నివేశాలు దీంట్లో ఉంటాయి అని దిల్రాజ్ చెప్పారు. అదే వేళ అనిపించిందా షీట్ ద షిప్ లాంటి సీన్స్ ఉన్నాయా? అంటే అలాంటి సీన్స్ ఏం లేవు, బట్ కానీ ఓవరాల్ ఏంటంటే సినిమా చాలా అంటే చాలా బాగా అనిపించింది. ప్లస్ తమనన్న ఇచ్చి పడేసిండు. ఇక రామ్ చరణ్ యాక్టింగ్ మాత్రం కేక. రామ్ చరణ్ కోసం చూడొచ్చు, ఎస్జే సూర్య రామ్ చరణ్ ఇద్దరు. మీరు ఫ్యామిలీతో సినిమాకి వచ్చారన్న, ఎంజాయ్ చేశారా? ఎంజాయ్ అంటే ఇక తమనన్న మ్యూజిక్ ప్లస్ ఉన్న సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక శంకర్ ఏంటంటే ఒక ఊర మాస్ అంటే రంగస్థలంతో పోల్చుకుంటే అంత కిక్కు లేదు కానీ బట్ పర్లేదు. అంటే కొంతమంది ఫ్లాప్ అంటారు కదా, వాళ్ళకి ఏం చెప్తారు మరి ఒక ఫ్యామిలీ ఆడియన్స్? లేదు, హిట్ అంటే ఇక రామ్ చరణ్ కోసం చూడొచ్చు, రామ్ చరణ్, ఎస్జే సూర్య వీళ్ళ కోసం చూడొచ్చు పక్క. హిట్ అన్న ఇక సంక్రాంతి హిట్. ఇక అంటే మాస్ మసాలా కాకుండా డీసెంట్ ఫిలిం.